శ్రీ మహావిష్ణువు కొలువుదీరిన 108 దివ్య దేశాలలో ఒకటి కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయం. ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని విష్ణు కంచిగా పిలుస్తారు. హస్తగిరి, అత్తియురన్ అనే పేర్లతోనూ ఆలయం ప్రసిద్ధి చెందింది. శాసనాల ప్రకారం వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని పల్లవులు నిర్మించగా చోళ, పాండ్య, కందవరాయులు, చేరస్, కాకతీయ, సంభువరాయ, హొయాసల, విజయనగర రాజులు దశలవారీగా విస్తరిస్తూ వచ్చారు. కృతయుగంలో బ్రహ్మదేవుడు, త్రేతాయుగంలో గజేంద్రుడు, ద్వాపరయుగంలో బృహస్పతి, కలియుగంలో ఆదిశేషుడు, అల్వారులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ ఆదిశంకరాచార్యులు వంటి ఎందరో మహానుభావులు వరదరాజ పెరుమాళ్ స్వామిని సేవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో 362 రాతప్రతుల శాసనాలు తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఉండడం విశేషం. బ్రహ్మదేవుడికి సరస్వతీదేవికి మధ్య ఏర్పడిన వివాదంతో భూలోకానికి వచ్చిన ఆయన శ్రీ మహావిష్ణువు కోసం యాగం నిర్వహించారు. యాగం చేసేటప్పుడు సతీ సమేతంగా కూర్చోవలసి ఉండగా సరస్వతీదేవి ఆగ్రహంతో ఉండడంతో గాయత్రీదేవితో కలిసి యాగంలో కూర్చున్నాడు బ్రహ్మదేవుడు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన సరస్వతీదేవి వేగావతి నదీ రూపంలో ఉరకలేస్తూ వచ్చి యజ్ఞ వాటికను ముంచేందుకు ప్రయత్నించగా శ్రీ మహావిష్ణువు అడ్డుగా నిలబడి ప్రవాహాన్ని పక్కకు మళ్లించారట. బ్రహ్మ తలపెట్టిన యాగాన్ని పూర్తి చేశాక శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి ఆలు మగల మధ్య వివాదాలు సహజమని చెప్పి సరస్వతీదేవిని, బ్రహ్మను కలిపారట. అప్పుడే అక్కడున్న దేవతలు, మునులు ఆయన్ను అక్కడే స్థిరంగా నివాసముండాలని వేడుకోవడంతో స్వామివారు స్వయంభూగా కొలువుతీరినట్లు స్థలపురాణం చెబుతోంది. ఇక ఈ ఆలయంలో స్వామివారు 40 ఏళ్లకొకసారి దర్శనమిస్తారు. అది కూడా 48 రోజులు మాత్రమే. దీని వెనక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒక కథ ప్రకారం యజ్ఞగుండ నుంచి బయటకు వచ్చిన సమయంలో అధిక వేడితో తల్లడిల్లిన స్వామివారిని చల్లబరిచేందుకు 40 ఏళ్లు నీటిలో ఉంచారట. స్వామివారిని దర్శించుకునే అవకాశం 4 యుగాల్లో నలుగురికి మాత్రమే దక్కింది. మిగతా భక్తులు కూడా తమకు స్వామివారిని దర్శించుకునే అవకాశమివ్వాలని అడగ్గా బ్రహ్మ, గజేంద్ర, బృహస్పతి కొన్ని క్షణాలు మాత్రమే దర్శనానికి అనుమతించారు. కలియుగంలో ఆదిశేషు వంతు వచ్చేసరికి దేవతల కాలమానం ప్రకారం 40 రోజులకొకసారి అంటే మనుషులకు 40 సంవత్సరాలకొకసారి, అలా 40 సంవత్సరాలకొకసారి 48 రోజులు దర్శనమిస్తారు. స్వామివారు 40 ఏళ్లపాటు నీటిలోనే ఉండే సరోవరాన్ని అనంత సరోవరంగా పిలుస్తారు. 1854 నుంచి 40 ఏళ్లకొకసారి 48 రోజుల పాటు దర్శనమిచ్చేలా అప్పటి పురోహితులు నిర్ణయించారట. 1892, 1937, 1979, 2019లో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మళ్లీ 2059లోనే మూల విరాట్టు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయంలో స్వామివారి దర్శనానంతరం వెలుపలికి వచ్చేటప్పుడు పైకప్పుకు రాతి దూలానికి చెక్కిన బంగారు, వెండి బల్లుల్ని తాకిరావాలట. దీని వెనక ఓ కథ ఉంది. గౌతమ మహర్షి ఆశ్రమంలో 2 శిష్యులుండేవారు. గురువుగారి దేవతార్చనకు కావలసిన పుష్పాలు, ఫలాలు, నీరు ఇలా కావలసినవన్నీ తీసుకువచ్చేవారు. ఒకరోజు వాళ్ళిద్దరూ పెట్టిన నీటి పాత్రలో బల్లిపడింది. అది గమనించిన గౌతమ మహర్షి ఆగ్రహించి దేవతార్చనకు కావలసినవి సమర్పించడంలో కూడా ఇంత నిర్లక్ష్యమా అని బల్లులుగా పడి ఉండాలని శపించారు. తమకు తెలియక జరిగిన తప్పని తమను క్షమించాలని వేడుకోగా ఆయన శాంతించి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో సూర్యచంద్రుల్లా బంగారు, వెండి బల్లుల్లా ఉండి భక్తులకు దోష నివారణ చేయాలని, అప్పుడే శాప విముక్తి కలుగుతుందని చెప్తారు. కొన్నాళ్లకు వారికి శాప విముక్తి కలుగుతుంది. నాటి నుంచి ఇక్కడ బంగారు, వెండి బల్లుల్ని ఏర్పరిచారు. అలా ఇక్కడ బంగారు, వెండి బల్లులు తాకితే దోషాలు పోతాయని చెబుతారు.